ఎందుకు బీజేపీకి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఒపీనియన్ జనాలకు వస్తుందంటే, భారతీయ జనతా పార్టీ స్టేటు అంటే రాష్ట్రంలో బీజేపీ, తర్వాత సెంట్రల్లో బీజేపీ ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే, ఒకవేళ రాష్ట్రంలో ఫండింగ్ లేకపోతే సెంట్రల్ నుండి ఫండింగ్ వస్తుంది. రాష్ట్రం నుండి నిధులు లేకపోతే సెంట్రల్ నుండి తీసుకురావచ్చు. ఒక్కసారి సెంట్రల్ గనక తలుసుకుంటే రాష్ట్రాన్ని మార్చవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా వచ్చినాయి. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏమైనా కావాలా ఆంధ్రప్రదేశ్ కంటే కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని జరుగుతున్నాయి. తెలంగాణకు కేంద్రం నుండి బడ్జెట్ రాలేదు, కానీ ఆంధ్రాకు వస్తుంది. కారణం ఏంది? భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉన్నది. సో ఇక్కడ తెలంగాణలో కూడా 2028లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రం నుండి కూడా నిధులు వస్తాయి. తెలంగాణలో బీజేపీ, సెంట్రల్లో బీజేపీ బాగుంటుంది అనేటటువంటి వర్షన్లో జనాలు ఉంటారు. జనాలకు ఇట్లా వివరించండి అని బీజేపీ లీడర్లకు హైకమాండ్ నుండి చెప్పినా కూడా బీజేపీ లీడర్లు బయటికే వస్తలేరు. బయటకు వచ్చే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు, గ్రౌండ్లో తిరిగే పరిస్థితి లేదు. ఇంకెందుకు బీజేపీ? ఏమిటికి బీజేపీ? అసలు భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే అధికారంలోకి రావడం ఫుల్ ఈజీ. అంతేందుకండి, 2023లోనే బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి. అసలు వాస్తవానికి కాంగ్రెస్ రావద్దు అధికారంలో, కానీ కాంగ్రెస్ వచ్చింది. కారణం ఏంది? బీజేపీ గట్టిగా పనిచేయలే బీజేపీ. నేను ఆరోపిస్తా ఉన్నా, ఇదే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు అవుట్ రైట్ రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది లీడర్లు నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి లీడర్లు చాలా మంది బీజేపీలో ఉన్నారు. ఓ 2-3 లీడర్లు రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తుర్రు, రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటుర్రు, లాలూచి పడుతుర్రు. జరుగుతున్నాయి కదా, వాస్తవం కదా. మొన్న ఎమ్మెల్యేలు, ఎంపీలే లిఖితపూర్వకంగా అమిత్ షాకు కంప్లైంట్ లెటర్ ఇచ్చిరట. 2-3 లీడర్ల పైన, బండి సంజయ్ పైన, కిషన్ రెడ్డి పైన, ఇంక 2-3 లీడర్ల పైన ఇచ్చిరనేది ఒక చర్చ. వాస్తవం కాదో మనకు తెలియదు, కానీ వినబడుతున్న వ్యవహారం. కాబట్టి భారతీయ జనతా పార్టీ అసలు ఎంత అద్భుతంగా ఉండాలి. సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీ. మొన్న సర్పంచ్ ఎన్నికలలో బీజేపీ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థులు ఎంతమంది గెలిచిర్రు? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ ఎంతమంది గెలిచిర్రు? అసలు ఏం జరుగుతుంది బీజేపీలో? ఇంతమంది కార్యకర్తలు సఫర్ అవుతుర్రు. బీజేపీ అంటే చాలామంది కార్యకర్తలు ఇట్లా గుండెలు ఇట్లా వాదుకుంటారు. అంత అద్భుతమైనటువంటి క్యాడర్ ఉంటుంది బీజేపీకి. బీజేపీ అంటే హిందువులం, ఎస్. భారతీయ జనతా పార్టీ కోసం ఎక్కడి దాకా పనిచేస్తాం, మోదీ కోసం ఎక్కడి దాకా పనిచేస్తామని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. బీజేపీ కోసం చాలామంది కాషాయ జెండా పట్టుకుని రెడీగా ఉంటారు పనిచేయడానికి. అలాంటి కార్యకర్తలను వీళ్ళు యూజ్ చేసుకుంటారు భారతీయ జనతా పార్టీ.